హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అటిక మామిడాకు వేసి పప్పు అయితే ప్రిపేర్ చేశాననమాట. యాజ్ యూజువల్ అందరం చేసేలాగే పప్పు ప్రాసెస్ అయితే. కాకపోతే నేను ఇక్కడ అటిక మామిడాకు వేసి పప్పు అయితే ప్రిపేర్ చేశాననమాట. అలాగే అటిక మామిడాకు పప్పులోకి సైడ్ డిష్గా ఆలూ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి. రెండు అయితే చాలా బాగుంటుందన్నమాట కాంబినేషన్. మీకు కూడా ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇక్కడ నేను అయితే కుక్కర్లో వచ్చేసి ఒక చిన్న కప్పు కందిపప్పు అయితే తీసేసుకొని మంచిగా కడిగేసి నీళ్లు పోసేసి నానబెట్టేసుకుందాము. కందిపప్పు బాగా నానితే పప్పు కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అటిక మామిడి ఆకు అంటండి. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇదివరకు ఎప్పుడు చేయలేదు. మొన్న అదే మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆకు అయితే దొరికింది. ఈ ఆకు అయితే అటిక మామిడి ఆకు అని చెప్తారంట. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, అమ్మే వాళ్ళు చెప్పారు. ఇదైతే ఒక కట్ అయితే తెచ్చేసుకొని మంచిగా ఈ విధంగా ఒలిచి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పు నానిపోయే లోపల మనం వచ్చేసి ఈ అటిక మామిడి ఆకు వచ్చేసి మంచిగా కడిగి పెట్టేసుకుందాము. అది కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలూ ఫ్రై కోసం అయితే ఇక్కడ నేను ఆలూ అయితే తీసుకున్నానండి. ఈ ఆలూ పైన వచ్చేసి పీల్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఆలూ మొత్తాన్ని మంచిగా ఇలా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆలూ వచ్చేసి ఫ్రై కోసం చేస్తున్నాం కాబట్టి ముక్కలు అనేవి మరీ సన్నగా కట్ చేసుకోకుండా మరీ పెద్దగా లేకుండా మీడియంగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ పెద్దగా కట్ చేస్తే ఉడకదు, లోపలంతా మగ్గదనమాట. మరి సన్నగా కట్ చేసామంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుందన్నమాట ఆలు. కొంచెం ఈ సైజులో ఉండేటట్టు మంచిగా ఆలూనైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ మినప్పప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఈ మినప్పప్పు వచ్చేసి ఆయిల్ ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసేసుకొని ఒకసారి ఈ నూనెలో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆలు వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మంట వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఒక 5 to 10 minutes వరకు కలుపుకోవాలి. అలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. ఆ పైన ఉన్న లేయర్ వచ్చేసి ఆలు పైన ఉన్న లేయర్ వచ్చేసి కొంచెం గట్టిపడుతుంది అనమాట. అలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులో కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ ఆలూ ఫ్రైకి వచ్చేసి మనం పైన మూత పెట్టమండి. మూత పెట్టకుండా ఇలా ఓపెన్గానే మీ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ పప్పు అయితే చేసేద్దాము. ఇక్కడైతే కందిపప్పు నానిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి 3 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ ప్లస్ కొంచెం పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. ఈ అటిక మామిడి ఆకును వచ్చేసి నేను మంచిగా కడిగేసి సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఈ విధంగా సన్నగా తరిగిన అటిక మామిడి ఆకు కూడా పైన అయితే పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి నేను కుక్కర్లో వచ్చేసి 5 to 6 విజిల్స్ అయితే పెడతానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పప్పునైతే ఉడికించేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూసారా పైన లేయర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో చేంజ్ అయిందనమాట ఆలూ ఫ్రైలో. ఇలా ఈ కలర్ వచ్చే వరకు అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాతనే ఇందులో మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. కారం అయితే ఇప్పుడే వేయకూడదు. ఆలు మొత్తం మంచిగా ఫ్రై అయింది అనుకున్న తర్వాతనే కారం అనేది వేయాలి. ఇక్కడ పసుపు, ఉప్పు అనేది ఆలు ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సిమ్లోనే పెట్టేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. ఎక్కువ స్పైస్ తినే పని అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి కొంచెం కారం అయితే తక్కువే వేస్తున్నాయి ఇక్కడ. కారం వేసిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes అలాగే ఉంచితే ఆలూకి వచ్చేసి కారం కూడా పట్టుకొని మంచిగా రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడైతే పప్పు కూడా అయిపోయిందండి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో వెనిగించుకోవాలన్నమాట. కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా వెనిగించుకోవాలన్నమాట. ఇలా మంచిగా మెత్తగా వెనిగించుకోవాలి. ఇది చూసారా పప్పు కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు పప్పుకైతే పోపు పెట్టేసుకుందాము.
సో ఇక్కడైతే స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు అయితే వేసుకున్నానండి, జీలకర్ర కూడా వేయాలి, అది స్కిప్ అయిపోయిందనమాట. సో ఆవాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. అది ఆనియన్, ఆ వెల్లుల్లి అదంతా కొంచెం మంచిగా వేయించిన తర్వాత ఈ పప్పులో అయితే వేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటిక మామిడాకు పప్పు అండ్ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.